వాళ్ళు ఏ ఊరు మీద ఈ ఊరే. ఏం పని చేస్తారు? ఏం పని చేసాం పని. వ్యవసాయం పని చేస్తారు. ఒడ్లు పోయినా మీది? పోలే. ఎన్ని రోజులు ఇక్కడ ఒడ్లు పోసి? ఇప్పుడు నెల అవుతుంది. నెల అవుతుంది. ఇప్పుడు వర్షం పడితే మీ పరిస్థితి ఏంది? మొలకొస్తాయి. మొలకొస్తే మళ్ళీ కొంటారా? కొనరు. ఎట్లా మరి పండిన పంట ఏమైపోతుంది? ఇక పోదు అట్టే అది. గతంలో ఉండే నాకు ఇంతగానో లేట్ కానీ ఇంత అవస్థ అసలే లేకపోయేది. ఎమ్మడెమ్మడే పోయేది. ఎందుకు ఇప్పుడు మరి ఇంత లేట్ అవుతుంది? కారణం ఏంటో తెలుసుకున్నారా? ఎవరు తెలుసుకున్నావు? తెలుసుకున్నాడు. మీ ఎమ్మెల్యే కనీసం చెప్పారా ఇట్లా ఒడ్లు పోతలేదు మేడం ఏమని చెప్పేసి? అసలే వస్తలేదు. మంచిగా ప్రజల్లో తిరుగుతున్నా అని చెప్తారు, ప్రతి కళ్ళలు కూడా పోతున్నా. వస్తలేదు. అక్కడనే తిరుగుతాను, ఇక్కడ వస్తలేదు. ఇప్పుడు మీరు ఒడ్లు కూడా అమ్ముకోలే, మీరు మెల్లు వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు కావాలి కదా, దేనికో పైసలు కావాలి. ఎట్లా మరి ఆ పైసలు ఎక్కడి నుంచి తెస్తారు? యాననే తెస్తాం. ఇక అప్పు తెచ్చుకొని ఎలా తీసుకోవాలి. సరే ఒడ్లు లేటుకు కొన్నా కూడా ఏం పర్లేదు, కనీసం రైతు బంధు అయినా వేయాలి కదా. ఇప్పుడు ఏడెత్తారు, ఎత్తలేదు. 3 దఫాలు ఏ చేయలే. ఎకరం వేసిండట. వేయలే, అసలు వేయలేవు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా మీకు? మంచిగా మెరుతుంది. దగ్గర మెరుతుంది. మన ఒడ్లలో మెరుతుంది. ఏ విషయంలో మెరుస్తుంది? ఒడ్లలో మెరుతుంది. ఇటు వచ్చి ఒడ్డు చూసుకొని కళ్ళ తిరిగి పెట్టురు అనుకుంటూ పోతుంది. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతగానో లేట్ కాలే అని మీరే చెప్తారు, మంచిగా పరిపాలించారని చెప్పాను. ఎందుకు కూడా కొట్టిలే మరి? ఇక ఎట్లా పోతే మార్క్ వచ్చింది అది. ఏరి కోరి రేవంత్ రెడ్డి మా రేవంత్ అన్న అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? మంచిగా ఉన్నది, మెరుతుంది. ఇక పోతుంది, ఇక ఉన్నదే పోతుంది. ఇంకా 10 సంవత్సరాలు ఉంటాడట. ఉంటాను. ఇంకా ఇగే తారు ఇక అయిపోయి. ఎందుకు మంచిగానే చేస్తుండగా, రైతు బంధు ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు కట్టించిండు, కరెంట్ మాఫీ ఇచ్చిండు. వేయలు వస్తలేవా మీకు 6 గ్యారెంటీలు? ఓకే. ఇప్పుడు మీరు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా, లేకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా? అప్పుడే మంచిగా ఉన్నారు. ఏమేమి చేసిండే రైతుల కోసం కేసీఆర్? పైసలు వేసేది, రైతు బంధు వేసేది, 4-5 ఎకరాలు 6 ఎకరాలకు వేసేది. ఇప్పుడు ఉన్నదే పోయి. యూరియా వస్తా కొరతలు ఎట్లా ఉండే అప్పుడు? అప్పుడు ఉత్తనే ఇచ్చేది. ఇప్పుడు చీరల ప్రకారమని పాస్బుక్ కూడా బట్టి ఇస్తారు, లేకపోతే లేదు. అప్పుడు కోసా ఇప్పుడు కూడా కోసానా? మీ మాజీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉండే అప్పుడు? ఎమ్మెల్యేనా? మంచిగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే పోల్చుకుంటే ఎవరిది మంచిగా ఉన్నాయి పరిపాలన? ఎమ్మెల్యేలు పేరు రావు నాకు. మంచిగా ఉందా లేకుంటే యశస్విని మంచిగా ఉందా? దాకరా మంచిగా ఉంది. ఎట్లా ఆపద ఉంటే వస్తాడా? వస్తాడు. మేడం కూడా వస్తుందట. వస్తలేదు, అసలే వస్తలేదు. మంద బత్తాలు పెంచారు, అన్నిటి పెంచారు. మంచిగా రైతులు మంచిగానే ఉన్నారు. రైతాంగం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఏం ఇబ్బంది పడతలేదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. గట్టే చెప్తాడు, అన్నీ అక్కడ కూకొని చెప్తాడు అన్ని. ఆల్రెడీ 80 నుంచి 90% వడ్లు కొనేసినాం అని చెప్తారు. ఇక్కడ చూస్తే కళ్ళలో వడ్లు ఉన్నాయి. ఇంకా ఎట్లా? ఎక్కడ చూసినా వడ్లే ఉన్నాయి, కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా వడ్లే కడతాయి. వాడు వచ్చాడు లేదు, చేసుడు లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? కేసీఆర్ వస్తే మంచిది. ఏం పని చేస్తావు? ఏం లేదు, కూర్చుంటా. ఊరు మీది? మల్లంపల్లి. వడ్లు పోయినా? పోలే. ఎన్ని రోజులు ఇక్కడ పోసి? నెల అయింది. ఎట్లానే మరి ఇప్పుడు పోలే కదా, ఎట్లా మరి పరిస్థితి? ఏం చేస్తాం మరి, అట్నే ఇక రేపు దొక్కుతాం మాపు దొక్కుతాం అంటారు. లేదు, లారీ వస్తలేదు, పోతలేవు అంటారు. వర్షం పడితే ఎట్లా మీ పరిస్థితి? ఎట్లా? అన్నీ దిక్కులు ఉంటాయి. ఎట్లా మీ అధికారి కానీ ఎమ్మెల్యే కానీ చెప్పారా? ఏ వాళ్ళకి చెప్పలే. మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమో ఎవరు యశస్వినట. తెలుసా? చూసినా? నేను చూసినాను. అది పోతా అంటే కార్లో. ఎప్పుడైనా వస్తుందా ఇటు? వస్తుంది. బాగా రోడ్ ఎమ్మడి పోదా? చూడలే, కళ్ళ కిందకి వస్తుంది. గత ప్రభుత్వంలో ఇంత లేట్ అయింది అప్పుడు? కాలే అప్పుడు ఏమిటో జోకిర్రు పోయింది. ఇప్పుడు మీ ఒడ్లు పోలే, మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు కావాలి. ఎక్కడి నుంచి చేస్తావు? ఎక్కడ లేదు, ఇక అన్నీ కూర్చుంటాను ఒడ్ల కాన్ని. అప్పు చేసుకొని మళ్ళీ ఇస్తాండా? అప్పు ఎవరు ఇస్తారు?
కాలు రెక్కలు లేకుంటే ఉంటే ఎవరు కనీసం రైతు బంధు అయినా పడ్డా? రైతు మందా పల్లె ఎట్లయినా మరి వ్యవసాయం చేసుకోవాలంటే పైసలు ఎక్కడ? ఉంటే చేసుకోవాలి లేకుంటే ఊకుంటాం. ఏం చేస్తాం మరి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? మంచిగా ఉన్నది మంచిగా కల్లామలం అంటారు లోకం అంతా. ఏరి కోరి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? బాగానే ఉన్నది. బాగానే ఉందా? మళ్ళీ ఎత్తారా ఓటు? మళ్ళా ఇంకా మళ్ళీ ఎత్తారు. మళ్ళా లేదేం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన? మంచిగా ఉండదా? కేసీఆర్ మంచిగా రైతు బంద్ చేసిండు, అన్ని ఇచ్చిండు, చేసిండు. ఈయన కూడా చేస్తుండు కదా మంచిగా. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు. సన్న బియ్యం ఇస్తాడు కానీ ఏది జోకులు లేదు, చేసులేదు. పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. ఎంత? 2000. 4000 ఇస్తున్నాడు కదా. 4000 ఇస్తలేడు. బంగారం ఇస్తాడా? ఇంకా బంగారం ఇస్తాడే. ఇస్తా అంట. ఇస్తాడు ఇంకా 2 నెలలు అయితే ఇస్తాడు. అది ఇది కలిపి ఒక పాల కొరిగి ఇంత మూత ఇస్తాడు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? ఎవరన్నా రాని ఇక్కడ నేను సత్తనను ఎవడొస్తే నాకేం, ఎవడొస్తే మేము ఉరికి రాజకీయం చేయబోతామా? ఓ కేసీఆర్ ఏమో రైతుల గురించి ఆలోచించి రైతు బంధు, రైతు బీమాకి ఇలాంటి పథకాలు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఏమైనా పెట్టిండా? ఏం పెట్టిండో ఇవాళకి పెట్టిండో. తిన్నోళ్ళు తిన్నారు, పోయిన వాళ్ళు పోయి. ఎందుకు తిని కూడా అబద్ధం చెప్తాను. మంచిగా సన్న బియ్యం ఇస్తుండట, 500 గ్యాస్ ఇస్తుండు. సన్న బియ్యం ఇస్తాడు అంతే. 500 గ్యాస్ ఇస్తలేడా? గ్యాస్ లేదు, గీసు లేదు మాకు. మంచిగా బోనస్ ఇస్తుండు. ఏది ఈ ఒడ్లే పోయా బోనస్ ఆడిస్తాడు. ఇక మీ ఇంట్లో కరెంటు మాపి అవుతుందా? మాఫీ అవుతుంది. అంత మంచి పని చేస్తుంది కదా రేవంత్ రెడ్డి. కరెంటే ఇక ఉచితం. ఏమున్నది ఏమి. మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాకే తెలియదు. తెలదా? ఏమి వెళ్ళి మళ్ళీ దగ్గరికి పోతాను. దగ్గర తెలుసా? ఎవరు తెలియదు ఇక ఇప్పుడు. నాకు అడ్డం పడ్డ కాంచి ఎవరు తెలుస్తలేదు.